ఓం. నేను ఒక్కరికి ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలుపెడితే మొత్తం ఇంకా నా ఇంటి ముందు మొత్తం రిపోర్టర్స్ అందరొస్తారు. ప్రెస్ మీట్ పెట్టాల్సొస్తది. నాకు ఇందులో వచ్చేది ఏమీ లేదు. నేనేమి అడగాలని అనుకోనప్పుడు నేను అటు ఉద్యమంలో లేదు. ఇప్పుడు ఉద్యమ సమయము కాదు. నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఏం చేస్తాను రవితేజ గారు? చెప్పండి మీరే. దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అంత స్పష్టంగా పదపదము మొత్తం అంతా రాశాను. నాకేం అవసరం లేదని కూడా చెప్పాను. అయినా కూడా మీరు రిపోర్టర్ అంటే ఎలా అండి? ఎన్నో సమస్యలున్నాయి, ప్రజా సమస్యలు. వాటి మీద ఫోకస్ చేయండి. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలు పాపము పిల్లల్ని కోల్పోయి వాళ్ళకి ఇప్పటివరకు న్యాయం జరగలేదు అని అంటున్నారు. ఆ హామీ ఇచ్చింది ప్రభుత్వము. ఆ హామీని నిలబెట్టుకునేలాగా మీరు వారి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. నాకేం అవసరం లేదు. నేను మంచిగా క్షత్రియురాల నుంచి బ్రాహ్మణం ఒక మెట్టు పైకెక్కాను. నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఏ పని చేసినా కూడా నేను అందులోపట తృప్తి ఉండాలనుకుంటాను. ఆ పనికి ఆ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించాలి, న్యాయం చేయాలి అని అనుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని నేను న్యాయం చేయలేను కాబట్టి నేను అడగను అని చెప్పి అంటున్నాను. అంత మాత్రాన మళ్ళీ ఇంటర్వ్యూ ఏం అవసరం ఇంకా చెప్పండి మీరు. నేను నిన్నటి నుంచి చాలామంది అడిగారు. నా పోస్టింగ్ చూసి అందరూ ఆగిపోయారు. ఇంకా ఫర్దర్గా ఇంకా బైట్స్ ఇంటర్వ్యూలో అవసరం లేవండి. నా ప్రశాంత జీవితాన్ని ఇది డిస్టర్బ్ చేయడమే అవుతుంది. నేను హిందీ పుస్తకం రాసే పనిలో ఉన్నాను. నేను అనువాదం పనిలో ఉన్నాను. చాలా బిజీగా ఉన్నాను. నాకు కాబట్టి ప్లీజ్ మాటి మాటికి ఫోన్ చేయకండి దయచేసి. నాకేదన్నా కావాలి అనిపించినప్పుడు నేను డైరెక్ట్‌గా సీఎంని కాదు, పీఎం వరకైనా కూడా వెళ్ళి కలుస్తాను. అలా నాకు అది తప్పనిసరి అని అనిపించినప్పుడు, నాకది కావాలి అనిపించినప్పుడు, ఇప్పటికైతే నాకు ఏది అవసరం లేదు. నాకు అవసరం ఉన్నప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా కూడా నేను కలవడానికి నేను ప్రయత్నం చేస్తాను, కలుస్తాను. ఇలా మీడియా ద్వారా మధ్యలో ఇదంతా ఇంకా అది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అవసరం లేదు నాన్న. ఓకేనా? మంచిది.